పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నామినేషన్ల స్వీకరణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశామని అన్నారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీలు రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియామావళి అమలులో వచ్చిందని కలెక్టర్ తెలిపారు. నేటి నుంచి జనవరి 30 వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ తెలంగాణ నిన్న మీరు మీ అందరు చూసే ఉంటారు. ఎస్ఈసి నిన్న కోడ్ అమల్లోకి రావడం జరిగింది. ఈ రోజు నుంచి మనం నామినేషన్స్ తీసుకుంటున్నాము. పెద్దపల్లి డిస్టిక్లో 3 మున్సిపాలిటీస్, ఒక కార్పొరేషన్ ఉంది, రామగుండం కార్పొరేషన్. 3 మున్సిపాలిటీకి మనం ఈ రోజు నుంచి నామినేషన్స్ అనేవి తీసుకుంటున్నాం అనమాట. ఈ 3 మున్సిపాలిటీస్ సుల్తానాబాద్, పెద్దపల్లి, మంత్రి మున్సిపల్ ఆఫీస్లో తీసుకుంటున్నాము. రామగుండం కార్పొరేషన్ పెద్దది కాబట్టి అక్కడ ఏమి డిఫరెంట్ లొకేషన్స్లో పెట్టేసి అక్కడ మనం నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో మొత్తం 124 వార్డ్స్ దాకా ఉన్నాయి కాబట్టి ప్రతి వార్డుకి మనం ఒక ఆర్ఓని తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు నామినేషన్స్ పొద్దున్న చూస్తున్నా కానీ చాలా వరకు నామినేషన్స్ పేపర్స్ తీసుకోవడం 120, 130 దాకా పెద్దపల్లి మున్సిపాలిటీస్లోనే ఇప్పుడు దాకా ఆస్పిరెంట్స్ వచ్చి తీసుకోవడం జరిగింది. వాళ్ళు నామినేషన్స్ అనేవి ఈరోజు రేపు ఎల్లుండి ఉంటాయి కాబట్టి అవర్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రేపు ఎల్లుండి ఎక్కువ నామినేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ నోట్ జ్యూస్ కానీ మిగతా మొత్తం క్లియర్ చేస్తున్నారు. మేము సపరేట్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. అన్ని చోట్ల నోట్ జ్యూస్ కానీ లేకపోతే వాళ్ళకి హెల్ప్ డెస్క్ కానీ అవన్నీ పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా అయితే పెద్దపల్లిలో మేము గుడ్ పార్టిసిపేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఇప్పుడు సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ తెలంగాణ నిన్న మీరు మీ అందరు చూసే ఉంటారు. ఎస్ఈసి నిన్న కోడ్ అమల్లోకి రావడం జరిగింది. ఈ రోజు నుంచి మనం నామినేషన్స్ తీసుకుంటున్నాము. పెద్దపల్లి డిస్టిక్లో 3 మున్సిపాలిటీస్, ఒక కార్పొరేషన్ ఉంది, రామగుండం కార్పొరేషన్. 3 మున్సిపాలిటీకి మనం ఈ రోజు నుంచి నామినేషన్స్ అనేవి తీసుకుంటున్నాం అనమాట. ఈ 3 మున్సిపాలిటీస్ సుల్తానాబాద్, పెద్దపల్లి, మంత్రి మున్సిపల్ ఆఫీస్లో తీసుకుంటున్నాము. రామగుండం కార్పొరేషన్ పెద్దది కాబట్టి అక్కడ ఏమి డిఫరెంట్ లొకేషన్స్లో పెట్టేసి అక్కడ మనం నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో మొత్తం 124 వార్డ్స్ దాకా ఉన్నాయి కాబట్టి ప్రతి వార్డుకి మనం ఒక ఆర్ఓని తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు నామినేషన్స్